తెలుగు రాష్ట్రాలను మీరు అన్నారు కదా, నేను ఇప్పుడు మొన్నటి దాకా అసలు లేనే లేదన్నారు. 4 ఎంపీ సీట్లు వచ్చినాయి పోయినసారి, ఓకేనా, తెలంగాణలో మాట్లాడదాం. ఇప్పుడు ఒక 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఈసారి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేస్ బీజేపీ విల్ బి ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ అంటున్నారు, ఓకేనా. సో అది తెలంగాణ స్టోరీ, ఓకే. ఇప్పుడు బీజేపీకి అదే ప్రాబ్లం. మీరు ఈ యొక్క మీడియా ఎలా ఉంటుందంటే అన్నిటికీ బీజేపీ ఉదాహరణకి సౌత్ లో లేదంటారు. కర్ణాటకలో మేము ఉన్నాం కదా అంటే కర్ణాటక సౌత్ కర్ణాటకలో ఉండాలి పర్వాలేదు, తెలంగాణలో బీజేపీ వచ్చిందంటే పర్లేదు తెలంగాణలో కదా, ఆంధ్ర తెలంగాణ ఒక డైనమిక్స్ వేరు, ఒక నిజాం పాలన ఉంది కాబట్టి తెలంగాణలో కొద్దిగా వచ్చిందంట. ఒక ఆంధ్ర దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ ఇట్లా మాట్లాడతారు. పాండిచ్చేరిలో మేము రూలింగ్ లో ఉన్నాం కదా బీజేపీ అంటే, పాండిచ్చేరి చిన్న స్టేట్ అప్ప అంటారు. ఇప్పుడు నేను ఐ గివ్ యూ ఎగ్జాంపుల్. మీరు చెప్పిన పాయింట్కి మిగతాదని కూడా ఒక్కసారి యాడ్ చేస్తాను. వినోద్ కుమార్ గారికి కూడా కేరళలో సోకాల్డ్ ఈ రోజు లాస్ట్ టైం హైయెస్ట్ సీట్లు కేరళనే వాళ్ళకి వచ్చింది. ఎవరికి ఎంటర్ 52 సీట్లు 15 సీట్లు కాంగ్రెస్ కు వచ్చింది కేరళ. అలాంటి చోట కూడా వాళ్ళ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు, ఒక కూతురు కొడుకు బీజేపీలో చేరినారు. ఏకే ఆంటోనీ కొడుకు బీజేపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నాడు. కరుణాకరన్ కూతురు పద్మజ బీజేపీ తరఫు, ఆమె జాయింట్ బీజేపీ. ఫస్ట్ పాయింట్, వాళ్ళకు హైయెస్ట్, వాళ్ళు మేము బెట్టింగ్ కాంగ్రెస్ చాలా పెద్ద పొజిషన్ లో ఉంది అనే స్టేట్ లో గురించి. ఇప్పుడు ఆంధ్ర గురించి మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇంకొకటి చెప్తున్నాను, తమిళనాడు కూడా చెప్తున్నాను. తమిళనాడులో ఇన్ని రోజులు అన్నా డిఎంకే యొక్క కూటమిలో బీజేపీ ఉండే. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తమిళనాడు బీజేపీ అంటూ కూటమి వచ్చింది. పాటాలి మక్కల్ కచ్చి లాంటి పెద్ద పార్టీ 10 మంది ఎంపీ సీట్లతో బీజేపీతో పాటు కలిసి ఉండాలి. సో ఇది మనం డిఫరెన్సెస్, ఇవన్నీ గ్లోరీలో ఉంటే మనం ఏం చేయలేము. తమిళనాడు విల్ బి ఈస్ గోయింగ్ టు బి వన్ మోర్ వెస్ట్ బెంగాల్. Sir, my question is very specific. What is happening in Andhra Pradesh? ఎస్, ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ 5 సంవత్సరాల్లో బీజేపీ చాలా వర్క్ చేసింది, సొంతంగానే నిలబడాలనే ప్రయత్నాలు చాలా చేసింది. కానీ ఒక 5 సంవత్సరాలలో అంత ఈ గ్రోత్ లో రాని కారణంగా ఖచ్చితంగా ఒక పాజిటివ్ సర్జ్ కోసము బీజేపీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక బీజేపీకి యాక్చువల్లీ టీడీపీ నేచురల్ అలై అండి. ఏ రోజైనా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేచురల్ అలై కాదు బీజేపీకి ఏ రోజు కూడా. సో టీడీపీ నేచురల్ అలై కాబట్టి ఎప్పుడైతే మోదీ గారు 400+ అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మన అందరినీ కలుపుకొని పోవాల. చిన్న చిన్న పార్టీలని, చిన్న ఒక ఎంపీ 1% 2% ఓట్లు ఉండే పార్టీతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ క్రమంలో ఒక తెలుగుదేశం పార్టీ లాంటిది అక్కడ బీజేపీ సీన్ దట్ దెర్ ఈస్ యాంటీ ఇన్కంబెన్సీ ఫర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సో బీజేపీకి నేచురల్ అలై. అండ్ మీరు గతానికి ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజులాగా బీజేపీ పోయి తలుపు తట్టలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తలుపు తట్టారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇవన్నీ అంటే బీజేపీ యొక్క అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ కి, బికాస్ బీయింగ్ పవర్ అందరికి కూడా సెంట్రల్ లో బీజేపీ రూలింగ్ లోకి వస్తుంది. మీరు చెప్పేవి కిషోర్ గారు పొద్దున పూట వాట్సాప్ సందేశాలు లేకపోతే కొన్ని పేపర్లకి బ్యానర్ స్టోరీలు లాగానే రాసుకుంటానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా అడుగుతున్నా నేను, బీజేపీ ఇంత దైన్య స్థితిలోకి ఆంధ్రప్రదేశ్లోకి నెట్టబట్టడానికి కారణం ఏంటి? దయనీయ స్థితి కాదండి. ఈసారి చెప్పేది ఏంటంటే 2014లో బీజేపీ 13 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు నిలబడింది పోయినసారి. దానికంటే ఈ రోజు బెటర్ బార్గెన్ గా 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు నిలబడతారు. మీరు చెప్పిన 13 ఎమ్మెల్యే సీట్లలో 10 చోట్ల టీడీపీ రెబల్స్ ని పెట్టింది. ఈసారి కూడా రెబల్స్ ని పెడుతుందా? లేదు, అదే గతానికి ఇప్పుడు మనం ఒకే ప్రెజంలో కట్టలేమండి. 10 ఏళ్ల ముందుండే టీడీపీ వేరు, 10 ఏళ్ల ముందుండే బీజేపీ వేరు. 10 ఏళ్ల తర్వాత ఈ రోజు ఆ రోజు 2014కి మోదీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాల, ఓకేనా. ఈ రోజు 10 ఏళ్ల తర్వాత ఒక బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయింది. బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయింది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు ఉండే ఊపు అవన్నీ ఇదిగా ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఎత్తుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ పాయింట్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఈ రోజు సారి స్ట్రాంగ్ గా ఒక స్ట్రాంగ్ అలయన్స్ బీజేపీ కూడా ఖచ్చితంగా. చంద్రబాబు గారి బలహీనత మీద బీజేపీ ఎదగాలనుకుంటుందా? సొంతంగా ఎదగాలని అనుకోవట్లేదా? కాదండి, సొంతంగా ఎదగాలని 5 ఏళ్ళు పనిచేసింది బీజేపీ. ఇప్పుడు చూడండి, బీహార్ లో కూడా బీజేపీ ఏం చెప్పింది, నితీష్ కుమార్ లేకపోయినా మేము నిలబడతామన్నారు. కానీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఎలా ఉంటుంది, రేపు 400 సీట్లు పెద్ద టార్గెట్ తీసుకున్నప్పుడు కొన్ని చిన్న కాంప్రమైజెస్ చేసుకోవాలని చెప్పి వస్తున్నారు. రైట్, కాంప్రమైజ్ అయింది బీజేపీ అయితే ఇక్కడ 100%. బిగర్ ఇంట్రెస్ట్ 400 సీట్స్ కోసం కాంప్రమైజ్ అయింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా కాంప్రమైజ్ అయింది, వ్యక్తిగత ప్రయోజనం దృష్ట్యా కాదు. అంటే బీజేపీ కన్వీనియన్స్ కోసం చెప్తున్న మాట, కాంప్రమైజ్ అవుతున్నాం తెలుగుదేశంతో అని. కన్వీనియన్స్ కాదండి. కానీ ఒక ఫ్యాక్ట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మర్చిపోతుంది ఏంటంటే, తెలుగుదేశం అనే మర్రి చెట్టు నీడలో అది ఒక మరుగుజ్జు చెట్టులాగా మిగిలిపోయిందని. అవునా కదా? కాదండి,
గతంలో జరిగింది అట్లా, గతంలో జరిగింది. ఈసారి ఎట్లుంది పరిస్థితి? ఈ చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు వెళ్ళి సరే, ఫైనల్ గా నేను ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడగనా? రేపు అనుకున్న సర్వేలన్నీ తారుమారైపోయి కాంగ్రెస్ అసలు దేదీప్యమానంగా వెలిగిపోయి కాంగ్రెస్ ఇండి కూటమి, నేను దాన్ని ఇండియా అని అనలేను, ఇండి కూటమి వచ్చిందని, చుక్కల కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి అనగానే ఓవర్ నైట్ చంద్రబాబు పారాడిగం షిఫ్ట్ చేస్తాడు లేరా? మీరే అన్నారు ఇది హైపోథెటికల్ క్వశ్చన్ అని. మీరు చెప్పండి, మీ గుండె మీద చేసుకుని చెప్పండి, జీవితంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు? 40 సీట్లు ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. మనం we cannot rule out. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్లలో మారచ్చు. స్టేట్ లో చిన్న స్టేట్ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సెంట్రల్ లెవెల్లో రాత్రికి ఒక పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉండే పార్టీలు బిల్డ్ కావడం కష్టము. ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, సురేష్ గారు could you please conclude? సురేష్ గారు could you please conclude? ఎందుకంటే పుల్లారావు గారు వెళ్ళిపోయారు, ఐ వుడ్ హావ్ టేకెన్ ఆన్ హిమ్. ఎందుకంటే ఆయన ఎన్నో అబద్ధాలు చెప్పారు ఇక్కడ వచ్చి, సర్వేల గురించి, దాని గురించి, దీని గురించి, పర్సెప్షన్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి. వీళ్ళు అంటారు కదా మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం ప్రామిస్ చేశారని. ఇన్ ద లాస్ట్ 2014 to 2024 EPFO has added 18 crore subscribers, 18 కోట్ల సబ్స్క్రైబర్స్. ఓకే, EPFO అంటే మనకు అందరికి తెలుసు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజ్ సెక్టర్ లో ఉంటుంది. ఇది కాకుండా అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉంది, ముద్రా లోన్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏమంటాడు, మోదీ గారు ఉద్యోగం ఇవ్వలేదు, 35 లక్షల ఉద్యోగం ఉందంట గవర్నమెంట్ సెక్టర్ లో. ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫిగర్లు, ఎవరు ఇస్తున్నారు? ఈ కాగితంలో రాసి ఇచ్చిన మనిషి కూడా కొంచెం చదువుకోని మనిషి ఉండాలి కదా. ఎక్కడుందండి 35 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు? అర్థం కాదు. ఎందుకు వీళ్ళు అన్నారు కదా మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడతామని చెప్పి, వీళ్ళు హిమాచల్ లో పుకార్లు లేపారు, రాజస్థాన్ లో పుకార్లు లేపారు. ఎందుకు వీళ్ళ మేనిఫెస్టోలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదండి? అర్థమైపోయింది వాళ్ళకి, వాళ్ళు రోడ్ మీద వచ్చేసారు. గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ ఇస్ బిగ్గెస్ట్ డిఫాల్టర్, బిగ్గెస్ట్ bankrupt state after Kerala. Third biggest bankrupt state is West Bengal. RBI report చూడండి, FRBM లిమిట్ ఎప్పుడో క్రాస్ అయిపోయింది. మనం డిబేట్ చేస్తున్నప్పుడు ఏం చూడాలంటే, ఇప్పుడు వాసు గారు అన్నారు హైపోథెటికలీ కాంగ్రెస్ గెలుస్తారా? 190 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలండి. దాంట్లో 100 సీట్లను గెలవాలి. 100 సీట్లు పోయి 15 సీట్లు గెలవలేదు లాస్ట్ 3 సార్లు. లాస్ట్ 3 times 2009, 2014, 2014, 2019 Congress has not won more than 15 seats in the 190 direct seats. గుజరాత్ లో 1 సీటు గెలుస్తారా చెప్పండి? రాజస్థాన్ లో గెలుస్తారా? దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. కాంగ్రెస్ ఇండి కూటమి అని, ఇండి కూటమిలో ఎవరు ఉన్నారండి ఇప్పుడు? అందరు వెళ్ళిపోయారు. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది. ఓకే, అక్కడ కేరళలో సిపిఎం వీళ్ళు కుక్కలాగా కొట్టుకుంటారు. బ్రాడర్ క్రాస్ చేయగానే మేము బాయ్ బాయ్ అంటారు. కర్ణాటకలో ఎవరు ఉన్నారు? కూటమి లేదు వీళ్ళ. రైట్ సార్, వాసుదేవరావు గారు. అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇదైతే 420 హామీస్ ఇచ్చి జనాల్ని మభ్యపరిచి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో మేము చేస్తామని చెప్పి మన 100 రోజులు వేడుకలు కూడా చేసుకోవడం చాలా విడ్డూరం. ఈరోజు స్పష్టంగా ఒకే ఒక్క నిమిషం చెప్తాను నేను. ఈ రోజు వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఏ మహిళకు కూడా 2,500 రూపాయలు ఇచ్చిన పాపాను పోలే. కానీ 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు పరిచామని చెప్పి జబ్బలు చచ్చుకుంటున్నారు. అంటే వారి యొక్క నోటికి అద్దు ఆపు లేకుండా. తర్వాత ఈ రోజు వరకు 15,000 రూపాయలు ఏదైతే రైతు భరోసా అన్నారో అది ఇవ్వలేదు. రైతు కూలీలకు అది సంబంధమే లేదు. తర్వాత వరి పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు, అది ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసామంటున్నారు, కొత్తగూడెంలో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ గ్యారెంటీ అమలు అయిపోయింది చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే దుర్మార్గం. ప్రతి ఒక్క ఉద్యమ గ్యారెంటీకి 250 గజాలు చేస్తారు, అది కూడా ఇచ్చేసామంటున్నారు. ఇవన్నీ 6 గ్యారెంటీల్లో వాళ్ళు చెప్పిన లిస్ట్ ఇవంతా. ఇవన్నీ అయిపోయినని చెప్పి ఎంత దొంగ మాటలు మాట్లాడుతారు. యువ వికాసం 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కట్టి అసలు ఎవరి కార్డు ఇచ్చారు? విద్య ఎక్కడున్నారు? అరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ఫీజులు రద్దు చేస్తామని చెప్పారు, ఇప్పుడు కూడా వసూలు చేస్తున్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే అసలు కనీసం ఇందిరమ్మెళ్ళకి ఫౌండేషన్ స్టోన్ వేశారు కొత్తగూడెంలో, కానీ ఇక్కడ ఆ ఫౌండేషన్ కూడా ఎక్కడ వేసిన పాపాను పోలా. చేయూత 4,000 రూపాయలు పెంచినారు, అది ఇచ్చిన పాపాను పోలా. ఒక ఆరోగ్యశ్రీ 10,000 రూపాయలు అంటే మీరు ఎలాగ రోగాలు పడతారు? ఆ రాజీవ్ దాంట్లో మన కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. అంటే 6 గ్యారెంటీ అమలు చేసామని చెప్పుకుంటూ 6 గ్యారెంటీ కేవలం ఏ గ్యారెంటీ పూర్తిగా అమలు చేయకుండా అబద్ధాలు ఆడుతున్న ఈ కాంగ్రెస్ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇక్కడ డబల్ డిజిట్ ఏదైతే 12 మేము చెప్పాం ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు సారు కారు 16 ఓటు ఎలా వదిలేశారు, ఇలా 3 వదిలేశారు. ఈ 14 అని 3 చోట్ల అసలు ఇంతవరకు క్యాండిల్ కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈ వీళ్ళు షైనింగ్ లేదు, మేము మొత్తం మార్చేస్తాం చేసామని చెప్తున్నారు. ఖమ్మంలో మీరు ఈ 3 మంత్రులను మాకు 8 ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా పార్టీ నిట్ట నిలవ చేరుతుంది, అందులో ఏం డౌట్ లేదు. ఒక మంత్రి గారు కొడుకు కావాలంటారు, ఒక మంత్రి గారు భార్య కావాలంటారు, ఒక మంత్రి గారు
తమ్ముడు కావాలంటారు ఎంపీ, Right, sir. అంతేగాని Thank you. ఎవరికి ఇచ్చే పరిస్థితి. కాబట్టి Thank you. ఈ 6 గ్యారెంటీలు కూడా ప్రజల్ని నట్టేట మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రైట్ సార్, గెలిచే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ కిషోర్ గారు, సురేష్ గారు, అలాగే అంబాసిడర్ వినోద్ గారు, సుల్లారావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే 500